ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరి ఆరాధ్య దైవం కలియుగ దైవం మహావిష్ణు స్వరూపం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డు అపవిత్రమైందని చెప్పి ఆ లడ్డూలో యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ ఇటువంటివి కలిసాయని చెప్పి చంద్రబాబు నాయకత్వంలో ఈ కూటమి నాయకులందరూ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరు నాయకులు మరి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్లో ఈ వైఎస్ఆర్సీపీని దెబ్బతీయాలని ఒక ఆలోచనతో పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేశారు. కానీ ఈనాడు చూసుకుంటే ఏదైతే సిబిఐ ఆధ్వర్యంలో ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వ అధికారులు చేస్తారు. ఈరోజు సుప్రీంకోర్టుకి అటువంటి ఏవి కూడా ఆ లడ్డూలో కల్తీ లేదని చెప్పి స్వయంగా చెప్పడం జరిగింది. ఎంత చెప్పినా నిన్న చూశారు ఈ అహ్మద్ అలవర్స్ నడిబోట్లో కొంతమంది తెలుగుదేశం నాయకులు ఇంకా అయ్యే కలుస్తున్నాయని చెప్పి మళ్ళీ చెప్తున్నారు. మీ అధికారులే చెప్పారు కలవలేదని చెప్పి. మరి ఈరోజు ఈనాడు పేపర్ చూస్తే ఆ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్నే తప్పడుతున్నారు. మరి ఇవన్నీ ఒకసారి ప్రజలంతా గమనించాలి. ప్రతి దాన్ని ఆఖరికి దేవుణ్ణి కూడా వదలకుండా ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ కూటమి నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీని రాజకీయంగా ప్రజల్లో వారికి ఇది లేకుండా చేయాలని ఒక చెడు తలంపుతో చేసిన కార్యక్రమమే తప్ప దీంట్లో ఎటువంటి ఇది జరగలేదు. దీనికి ఉదాహరణ ఏదైతే బోలేబాబా అని చెప్పి ఈరోజు డైరీ అంటున్నామో ఆ బోలేబాబాకి టెండర్ ఇచ్చింది కూడా 2018లో తెలుగుదేశం ప్రభుత్వం, ఆనాడు చంద్రబాబు నాయుడు. మరి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టడం జరిగింది. సుమారు 18 లారీలని వెనక్కి తిప్పి పంపించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా మరి ఇంతటి చెడు ప్రచారాన్ని తీసుకొచ్చి హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు హిందువులందరికీ ఈ కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రంగా చూస్తామో అంతే పవిత్రంగా తిరుపతి లడ్డూను కూడా మనం చూస్తాం. ఎవరైనా ప్రసాదం ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మన చెప్పులు తీసేసి కళ్ళకు అద్దుకుంటే తప్పించి తిన్నంతటి పవిత్రత ఉన్నది తిరుపతి లడ్డు. ఆ లడ్డు మీద ఎటువంటి బాధ్యత లేకుండా, ఎందుకంటే బాధ్యత లేదంటున్నానంటే ఇదేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో వైసీపీ పార్టీకో టీడీపీకో జనసేనకో బీజేపీకి సంబంధించింది కాదు. దాదాపు 100 కోట్ల మంది భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం ఇది. ఆ మనోభావాలను దెబ్బతీస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే సెప్టెంబర్ 18, 2024న తిరుపతి లడ్డూలో పంది కొవ్వు, యానిమల్ ఫ్యాట్స్ కలిసే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన వెంటనే దానికి తానా అంటే తందాన అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా తిరుపతి వెళ్ళిపోయి అప్పుడేదో హరిహరం వీరమల్లు సినిమా అవుతుంది అనుకుంటా ఆ గెటప్లో వచ్చేసి ఏదో సనాతన అని చెప్పేసి అనేసి ఇలా ఊగిపోయి ఇంకా నేను ఒక సనాతనవాదిని, సనాతన ధర్మాన్ని పరిరక్షించేస్తున్నావు, సనాతన బోర్డు పెట్టాలి అని చెప్పేసి వెళ్ళి తిరుపతి మెట్లు కడిగేసి వెళ్ళి ఇంకా తర్వాత ఏం చేశారు, వెళ్ళి హిందువులందరినీ రెచ్చగొట్టి ముస్లింలకి ఇలా జరిగితే ఊరుకుంటారా, హిందువుల మీద ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఎంతోమంది స్వామీజీని తీసుకొచ్చి ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఆయన తిరగని నోరుతో సాక్షాత్తు పంది మాంసం, పంది కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసిందని చెప్పి అన్నారంటే వీళ్ళు ఎంత పాపపు మాట్లాడుతున్నారో చూడండి. పంది మాంసం కలుపుతారండి, పంది కొవ్వు కలుపుతారా? అప్పుడు ఈ పార్టీకి, మన పార్టీకి చెందినటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, అలాగే బీజేపీకి చెందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా మాట్లాడింది, మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, దయచేసి ఆ మాటలు ఆపండి అని చెప్పేసి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ద్వారా ఒక కమిటీ వేశారు, ఆ సిట్ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక అనేది మొన్న రావడం జరిగింది. అంటే కమిటీ నివేదిక అంటే ఆ సిట్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ మొన్న సుప్రీంకోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దానిలో క్లియర్గా 600 పేజీల నివేదికలో ఎటువంటి జంతు అవశేషాలు కానీ, పంది కొవ్వు కానీ, లేకపోతే ఫిష్ ఆయిల్ కానీ ఏవీ లేవు అని చెప్పేసి క్లియర్గా ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు
ఆ రోజు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈరోజు అవే మాటలు మళ్ళీ అనగలరా? చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మళ్ళీ యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పేసి అనగలరా? లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మళ్ళీ పంది కొవ్వు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉన్నదని చెప్పేసి అనగలరా? అనలేకపోతే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి లెంపలు వేసుకొని క్షమాపణ చెప్పండి. ఎందుకనంటే టీటీడీలో జరిగేదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. అది మీరు ప్రభుత్వంలో ఉన్నా, ఇంకొకరి ప్రభుత్వంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అది ఒక 3 స్టేజ్లను దాటి ఆ రోజు ఏం జరిగింది? జూలై 2024లో మీరు ఒక 8 ట్యాంకులు హర్ష డైరీ నుండి వస్తే 8 ట్యాంకుల్లో 4 ట్యాంకుల్లోనే ఏంటంటే ఏదో కెమికల్స్ తేడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. మిగతా 4 ట్యాంకులు సేమ్ డైరీ నుండి వచ్చిన 4 ట్యాంకులు లోపలికి వెళ్ళాయి. ఆ 4 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్షన్ అనేది యాక్సెప్ట్ చేయడం అనేది ప్రతి గవర్నమెంట్లోనూ జరిగేదే. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 18 ట్యాంకులు ఇలా రిజెక్ట్ చేశారు. మీకు 2014-19 మధ్యలో మీ హయాంలోనూ కూడా 14 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. సో ఇది ఒక ప్రాసెస్ ప్రకారం జరిగేది. ఆ జరిగిన దాన్ని దేవుడిని తీసుకొచ్చి సాక్షాత్తు అది దేవదేవుడిని తీసుకొచ్చి నీ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారంటే ఆలోచించండి. ఆ రోజు కూడా అనడానికి కారణం ఏంటంటే 100 రోజులు జరిగినటువంటి సమీక్ష అది. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు జరిగిన సమీక్ష. మీరు అప్పటి వరకు ఎటువంటి పథకాలు కూడా ప్రజలకు ఇవ్వలేదు. ప్రజలకు ప్రామిస్ చేసినటువంటి ఏ పథకాలు కానీ ఏ హామీలు కానీ నెరవేర్చలేదు. దాంతోపాటు విజయవాడ ఆ రోజు బుడమేరు వాగు పొంగిపోయి వరదలతో నిండుండి అక్కడ అట్టర్ ప్లాఫ్ అయిపోయి ఉన్నారు. ప్రజల దృష్టిని మరల్చాలనే ఒక ఆలోచనతో దాదాపు మొత్తం దగ్గర మొత్తం ఏవైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ ఫెయిల్ అయిపోయి దేవదేవుడి మీదే డైరెక్ట్గా తీసుకొచ్చి రాజకీయాలు చేశారంటే అంతకన్నా నీచం మరొకటి లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంకా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదంటే ఇది అనేటివే కానీ సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడాలా? సినిమా యాక్టర్లు వచ్చే సనాతన ధర్మాన్ని కాపాడేస్తారా? సనాతన ధర్మం మన భారతదేశాన్ని స్వాతంత్రం రాకముందు 300 సంవత్సరాలు బ్రిటిషర్స్ పరిపాలించారంటే క్రిస్టియన్లు. అప్పుడే సనాతన ధర్మం పోలేదు. అంతకుముందు మరొక 3 సంవత్సరాలు ముస్లింలు అంటే మొఘళ్ళు కానీ లేకపోతే ఢిల్లీ సుల్తాన్లు కానీ పరిపాలించేటప్పుడు అప్పుడు పోలేదు. అంటే మన ఈ 70 సంవత్సరాలకు ముందు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 600 సంవత్సరాలు ఈ దేశాన్ని క్రిస్టియన్లు ముస్లింలు పరిపాలించినప్పుడే మన సనాతన ధర్మం ఇలా నిల్చొని ఉంటే నువ్వు ఈరోజు సినిమా యాక్టర్ డ్రామాలు వేసుకొని సనాతన ధర్మాన్ని కాపాడేస్తావా? ఇలాంటి లేనిపోని మాటలు మానేసి ఈరోజు ప్రజలకి వచ్చి డైరెక్ట్గా క్షమాపణ చెప్పండి. లేకపోతే ఆ దేవదేవుడు మీకు ఎంత శిక్ష ఇయ్యాలో ప్రజల ద్వారా మీకు ఆ శిక్ష వేస్తాడు. మీకు దీనిలో ఎటువంటి ఇది కూడా లేదు. అందుకని చెప్పేసి ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గంలో గల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చి ఇప్పుడైనా ఈ పాపం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, వాళ్ళకి తానా పాడినటువంటి పేపర్లకి, కూటమి నేతలకు అందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి ఈరోజు ఆమదాలవలసలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మా క్యాడర్ అందరూ కలిపి ఒక మెసేజ్తో ఇంతమంది క్యాడర్ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి అందరూ కూడా దేవుణ్ణి కోరుకోవడం జరిగింది, దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే సరైన టైంలో దేవుడు మన ప్రజల ద్వారే వాళ్ళకు బుద్ధి చెప్తారని కూడా తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. తిరుపతి యొక్క పవిత్రతను దెబ్బతీయడానికి అది నెయ్యి కల్తీ అయిందని సుప్రీంకోర్టు కూడా అక్కడేమీ నెయ్యి ఏమి కల్తీ జరగలేదని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఏదో అయ్యిందంటే దాని సొంత మనుషులతో సిట్ని ఏర్పాటు చేసి ఆ సిట్ కూడా అక్కడేం జరగలేదని చెప్పిన లేదు ఆయన అనుకూల మీడియాతోనే ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వంటి ఆయన అనుకూల మీడియాతోని అక్కడ ఏదో జరిగిపోయిందని ప్రజల్ని తప్పుదోవ పట్టించడంతో దీన్ని ఒక బావుగా వాడుకొని ఆయన తిరుపతి లడ్డూని చేయడానికి చూస్తున్నారు. అలాగే ప్రపంచ విఖ్యాత తిరుపతి లడ్డు ఆయన అపత్యం చేయడానికి ఇది పూనుకున్నాడు. రెండోది ఏమంటే సింగాలి అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆయన సింగాల్ గారే అక్కడ ఉన్నారు. మళ్ళీ ఆయన టైంలోనే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పిన పెద్ద మనిషి మళ్ళీ ఆయన్నే తెచ్చి మళ్ళీ అక్కడ ఇదిగా పెట్టాడు. మరి దాని యొక్క ఇదేంటి ఈ రోజు ఏమంటే సిట్ ఏదో చెప్పింది, ఆ రోజు ధర్మారెడ్డి పైన, బాలాజీ పైన, సింగాల్ పైన చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి ఈ జనాలల్లా తిరగబడేసరికి మళ్ళీ ఆయనపై చర్య తీసుకోమని ఈరోజు పేపర్లో రేపు ఆదివారం కానీ సోమవారం కానీ ఆయనపై చర్య తీసుకోవచ్చని ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో, సాక్షి, ఇది మొత్తం మిగతా ఈనాడు, ఈటీవీ,
ఆంధ్రజ్యోతి, TV5 వంటి ఛానల్స్లో ప్రసారం చేస్తున్నారు. అదే సింగాల్ టైంలోనే ఆ తప్పు జరిగితే మళ్ళీ ఆ సింగాల్ని మళ్ళీ ఎందుకు వాళ్ళు తెచ్చి ఏవోగా పెట్టారనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. అది తిరగబడుతున్నారని తెలిసి ఇది శిక్ష చేత ఏమంటే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఇస్తున్నారు. అందువల్ల ఈ భగవంతుడు కూడా ఆయనకి సరైన టైంలో తగిన పనిష్మెంట్ ఇస్తాడని కోరుకుంటూ ఒక అవకాశం ఇచ్చిన అందరికీ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.